హన్మకొండ పట్టణానికి చెందిన కార్తీకరాజు రచించిన అలికిడి కవిత్వ సంపుటి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. చేయించుకుంటారు. మొదటి పుస్తకం కదా, కొంత ఎడిట్ అవసరం, పుస్తకం కావాలన్నారు. ఫస్ట్ దానికి ఈ 2, 3 అయితే అవసరం ఉండదు అని అనుకుంటారు. ఈయన రాజు ఎవరికి చేత ఎడిట్ చేయించిన మనిషి కాదు. రెండోది ముందు మాట రాయించుకోవాల్సిన అవసరం, పెద్ద వ్యాసం కన్నా ఇక్కడ రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. వస్తున్నటువంటి ముందు మాటలన్నీ కేవలం పరిచయాలుగానే ఉంటున్నాయి అని రాశారు. విషయం జోలికి పోతలేరు అన్నారు. నేను దాదాపు 150 పుస్తకాలకు ముందు మాటలు రాశాను. తెలంగాణ సాహిత్య పీఠికలు అనే పేరుతో దాన్ని చూవేశాను కూడా. కవి మొదటి పుస్తకం వేసినప్పుడు నచ్చనటువంటి అంశాలు అనేకం ఉంటాయి. పాఠకుడికి ఉంటాయి. ఒకవేళ సీరియస్గా చదివేటువంటి ఒక విమర్శకుడికి ఉంటాయి. కానీ విమర్శకుడు, సీరియస్గా చదివినటువంటి విమర్శకుడు ఆ కవిని విమర్శించకూడదు. అది సబ్జెక్ట్ కాదు. పాఠకుడికి ఉంటాయి, కానీ ఆ పాఠకుడు పక్క స్నేహితులతో చెప్తాడేమో కానీ పత్రికలను అయితే పెట్టాడు, చదివి ఊరుకుంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారిని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన దగ్గర ఒక ఆయన వెళ్ళినప్పుడు ఫలాని కవి రాస్తున్నాడు. ఏమున్నాడండి, ఎవరు రాస్తున్నాడు, వాడి బొంద రాస్తున్నాడు అన్నాడట. వచ్చిన ఆయన పెద్ద ఆయన, చాలా విమర్శకుడు ఆయన. ఆధునిక ప్రాచీన సాహిత్యాలను బాగా చదివినవాడు. అనగానే తమ్ముడు అట్లా మాట్లాడుతున్నావు, వాడిని అంత మాట నేసినవేంటి, వాడి బొంద కవిత్వం రాస్తుండవు అనగానే లేదు, వాడి దీర్ఘాలు వస్తలేవు, పదాలు పోలేదు, శిల్పం లేదు, ఇట్లా మాట్లాడాడు. చిచి అవన్నీ చిన్న విషయాలు రా నాయన. వాడు కవిత్వం రాయాలనేటువంటి సంకల్పమే గొప్పది. మొదటి కవిగా వేశాడు. తర్వాత దిద్దుకుంటాడు, తర్వాత దిద్దుకుంటాడు. కానీ ఒకటి రావాలి కదా, కవి రావాలి. అట్లా ఒక పాజిటివ్ కోణం నుంచి కవిని చూసేటువంటి వ్యక్తి అయినా ఒక పరుష వాక్కుతో, పరుష పదంతో పీఠిక రాశారా? రాయాలి. ఎందుకు రాయాలంటే ప్రోత్సహించాలి మొదలు, తర్వాత పోతాయి. ఏ కవికైనా అదే ఉంటాయి. నన్నయ్య బట్టే చెప్పుకున్నాడు కదా. నాకు ఎవరు నన్నయ్య భట్టుకు తోడు ఎవరు? నారాయణ భట్టు. నన్నయ్యకు తోడు నారాయణ భట్టు. నరనారాయణలో అని చెప్పుకున్నాడు ఆయన. తప్పదు. లోపాలు వెతకడం అనవసరం. లోపాలు లేవని కాదు, ఉంటే వెతకడం అనవసరం. తర్వాత ఆయనకే తెలుస్తుంది. 2వ పుస్తకం వరకు తాను దాన్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలో తెలుస్తుంది. పీఠిక రాయించుకోవడానికి ఇష్టపడలేదు. తను ఇందాక మిత్రుడు చెప్పాడు, తను ఎవరి కోసం రాస్తున్నాడో ఆ లక్ష్యం ఎవరు? విద్యార్థులు. ఏ విద్యార్థులు? హై స్కూల్లో స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి విద్యార్థులు. ఆ విద్యార్థులు మాట్లాడడానికి తడబడరు, మనలాంటి మాట్లాడడానికి తడబడతాం. కానీ హై స్కూల్ విద్యార్థులు ఒక గలగలగల మాట్లాడిస్తుంటారు. ఆ తర్వాత ఒక స్వతంత్రమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయారు. రాష్ట్ర మీద చాలా దూరం నడిచొచ్చాము. మిగిలిన దగ్గరికి 1000 మైళ్ళ దూరం నడిచొచ్చాము. ఇప్పటి పౌరుల మీద ఏ ప్రభావం ఉంటుంది? ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇంత దూరం నడిచొచ్చాం కనుక ఒక స్వచ్ఛమైన కవిత్వం రాయడానికి సిద్ధపడుతుంది. ఒక్క వాక్యం కానీ, ఒక్క పదం కానీ ఏ కవిలో కనిపించదు. దీంట్లో చూస్తే మొత్తం కవిత్వం నేను చదివాను. ఈ పదాన్ని కవి వాడిన పదం ఇతను వాడాడు అని చెప్పడానికైతే నేను మొత్తం
చదివాను. తర్వాత ఈయన వరంగల్ ఎప్పుడు సందడి ఇస్తుంది, వరంగల్ కవుల కొరపలేదు. సరే పెద్ద కవులను వదిలేయండి మీరు. అంటే ఒక దగ్గర ఆగిపోయినటువంటి వ్యక్తి కాదు. మరి ఒక కవిత రాశాడు కదా, నేను విప్లవవాడినా, నేను స్త్రీవాడినా, ఇట్లాంటివి రాశాడు. మరి ఎట్లా అంచనా కట్టాలి కవిని? ఎట్లా అంచనా కట్టాలి? ఒక విమర్శకుడు ఎట్లా కట్టాలి అంటే దానికి ఒక కవి అన్నాడు, ఆంధ్రదేశంలో, అది ఆయన అభిప్రాయం, నా అభిప్రాయం కాదు, నేను చెప్పడం కోసం కవిని అంచనా. ఆంధ్రదేశంలో అంటే తెలుగు సాహిత్యంలో ఇతను విప్లవ కవి, ఇతను ప్రేమ కవి, ఇతను మరో కవి అని పేర్లు తగిలిస్తున్నారు. ఇట్లా తగిలించడం తప్పు అంటాడు ఆయన. కవికి ఓ విప్లవ కవి ఉన్నాడు. విప్లవ కవికి కుటుంబం ఉంటుంది, భార్యా పిల్లలు ఉంటారు, ప్రేయసి ఉంటుంది. ఆయన ప్రేమను ఇంకెక్కడో పొందగలుగుతాడు. అట్లాంటప్పుడు ఆయన్ని కేవలం విప్లవ కవి అంటే ఎట్లా అని అన్నాడు. దాని తర్వాత విప్లవ కవి కూడా మార్పు వచ్చింది. సత్యమూర్తి లాంటి వాళ్ళు విప్లవ సతి అన్నారు, విప్లవ ప్రేయసి అన్నారు. ఆ ప్రేయసి కేవలం స్త్రీ కావాలన్న పని లేదు, తాను జన్మకు కారణమైనటువంటి ఈ దేశాన్ని ప్రేయసి స్థానంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఈ దేశం ఇదే తన పంచభూతాలు చేత తయారైనటువంటి తన దేహాన్ని, ఈ దేశాన్ని ప్రేయసిలాగే భావించాడు తర్వాత కనుక తానెక్కడ పెట్టాలి? నాకు పొట్టపల్లి పోయేమే గుర్తొచ్చింది రాత్రి కూతుంటే. ఎక్కడ పెట్టాలనేది ఈ 2005-6 నుంచి ఆలోచించాల్సింది. అంటే కవి అనేటువంటి వాడు ఒక స్థిర బిందువు దగ్గర, ఒక దృక్పథం దగ్గర ఆగిపోవాలా, విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఆగిపోతేనేమో కమిట్మెంట్ లేని కవి అంటారు, విస్తరించుకుంటూ పోతేనేమో చాంచల్యం ఉన్న కవి అంటాడు. అసలు వీడికి ఎక్కడ ఆగాలో తెలుస్తలేదు అంటాడు. దీన్ని కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాఠకులు చదువుకోవాలి. 2015 నుంచి 2020 వరకు జరిగినటువంటి మార్పులు చూడండి. నిన్నటి వరకు ఎట్లా ఉంది? ఏమిటి? ఒక నినాదం కనపడేది. ఆ నినాదం కేవలం విప్లవోద్యమాలను ప్రబోధించేదిలాగా ఉంది. అదే గోడ మీద ఇవాళ ఇంకొక ప్రకటన వస్తుంది. ఆ మొదటి దాని చేత ప్రభావితమైనటువంటి వ్యక్తి రెండవ దాని చేత కూడా ప్రభావితమై మారిపోతున్నటువంటి కాలం. ఈ కాలమాన పరిస్థితుల్లో కవిని ఇట్లా ఉండు అని నిర్దేశించేటువంటి హక్కు ఎవరికీ లేదు. తన ఆ ప్రేయసి కోసం ఈ ప్రియా మనం ఈ ఆకులాగా, కొమ్మలాగా, రెమ్మలాగా కలిసిపోదాం. ఓవరాల్గా మనము మొత్తంగా ప్రకృతిలో లీనమైపోదాం ప్రియా అని చెప్పేసి ఆ పాడుకునే ఆ కాలం నుండి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటిది? ఒక ప్రేయసి కోసం ఒక ప్రియుడు పాడే పాట ఎట్లున్నది? ఎట్లుందండి? బద్మాషు పిల్ల నీ కడుపు గాల, నీ నెక్కబోలు, నీ నోట్లేమన్ను. ఇది పాట. ఫేమస్ రవితేజ అంటే రవితేజ అని కూడా పెద్ద హీరో. ఒక పిల్ల ఆపిల్ పట్టులాగా ఒక అమ్మాయి, అసిగా మోత్తుకొని ఒక అమ్మాయిని పట్టుకొని మనకి ఎట్లా మనసు ఒప్పిందో. అంటే కవిత్వము ప్రకృతి తత్వమే కవిత్వము, ప్రకృతి తత్వమే ప్రణయతత్వము, ప్రకృతి తత్వం మాత్రమే తత్వం అనుకునే, జీవన తత్వం అనుకునే పరిస్థితి నుంచి కవిత్వానికి ఉన్న రూపురేఖలు బాగా మారిపోయినాయి. సో కవిత్వానికి ఎంత రూపురేఖలు మారిపోయినప్పుడు కూడా కవిత్వం అనేది ఆత్మాశయం.
కవి తన అంత సంఘర్షణ నుంచి కవిత్వం రాస్తాడు. ఇలా కార్తీక రాజు కూడా కవిత్వం రాయడానికి గల కారణం ఏంటిదంటే తన లోపల ఉన్న బాధ, తన అంత సంఘర్షణలో వచ్చిన వెలుగుడిగిన భావాలన్నిటి కూడా అక్షర రూపం ఇవ్వడానికి మాత్రమే కవిత్వం రాశాడు కవి. అయితే కవిత్వం డిజిటల్ మీడియాలో ఏమైందంటే కొటేషన్ కవిత్వం లాగా బాగా మారిపోయింది. కవిత్వం కాస్త కడుపు నింపితే బాగుండు అనిపిస్తుంది అప్పుడు నాకు కూడా. కవిత్వం కడుపు నింపట్లే, కవిత్వం అసలే కడుపు నింపట్లే. ఎందుకంటే పుస్తకం మాకంటే వాస్తవానికి ఆ పుస్తకానికి ముదుమాడు రాసి ప్రోత్సహించిన గురువర్యులు బొన్నయ్య గారు లాంటి యూనివర్సిటీ సాంగత్యం మమ్మల్ని వాస్తవానికి కొంత ప్రెస్సేజ్ చేసింది. యూనివర్సిటీలో ఉండడం వల్ల, తెలుగు విభాగంగా ఉండడం వల్ల మాకు గురువర్యుల సాంగత్యం అనే విధంగా సాహిత్యంతో మాకున్న పరిచయంతో మమ్మల్ని కొంచెం లిఫ్ట్ లభించింది మాకు. సో ఎక్కువ జనాలు వాడే భాషలు కవిత్వంలో ఉంటే కానీ లేదంటే శాసనాల్లో ఉంటే కానీ చదువర్లకు ఈజీగా అర్థమవుతుంది అనే పాయింట్లో జనాలకి ఏదైతే ఈజీగా ఉంటుందో దాంట్లోనే రాయడానికి ప్రయత్నం చేసిందని నేను అనుకుంటున్నాను కార్తీకరాజు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన పుస్తకానికి అలజండ్ అనే పేరు పెట్టుకున్నారు. ఫేస్బుక్లో నేను కూడా చర్చలు చూసినాను. ఇంతకుముందు వేరే పుస్తకానికి ఆ పేరు ఉంది వాడొద్దు అని అన్నప్పుడు కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే కష్టమైన నష్టమైన బయటికి విడియంగా కనిపిస్తాడు కానీ లోపల చాలా కట్టాడు. బయటికి అట్లా అమాయకంగానో లేదంటే ఒద్దికగానో పొందుకగానో చాలా ఈజీగా కనిపిస్తాడు కానీ లోపల ఒక నిర్ణయం తీసుకుంటే చలో ఎదుర్కొందాం ఢీకొందాం అన్న మనస్తత్వమే ఉంటుంది. అందుకనే ఆల్రెడీ ఆ పేరుందన్న ముందు మాటలు వద్దు అన్నప్పుడు నాకు చెప్పిండు, ముందు మాటలు నేను వద్దనుకుంటున్నాను అని, ఇష్టం నీ బుక్కు అని నేను అన్నా. బట్ నాకు సాహిత్యంతో సంబంధం లేదు కాబట్టి నేను అంత ధైర్యంగా అనగలిగిన. బట్ ఆయన అది ఫేస్ చేసి ఈరోజు పుస్తకాన్ని ముందుకి తీసుకొచ్చేలాగా ఆయన చేశాడు. దాంతోపాటు ఇంకొకటి ఏమనిపిస్తుంది అని అంటే ఈ 5 సంవత్సరాలలో ఈరోజు అనంతన్న ఒక కవర్ స్టోరీ రాసిండు నవ తెలంగాణలో. సో ఫోన్ మూలంగా ఎంత వ్యసన పనులు అవుతున్నారు, ఎక్కడ కూర్చున్నా కూడా ఫోన్ మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు 6 ఫోన్ చూస్తున్నారు, ఉన్న 22 మందిలో. సో ఇంత వ్యసన పనులు ఉన్నటువంటి ఈ దాని గురించి మాట్లాడుతుంటే సో ఆ ఫోన్ అడిక్షన్ గురించి అన్న పొద్దున ఒక నవ తెలంగాణలో కాలం రాసిండు. అసలు ఫోన్లు తీసుకొచ్చి యూట్యూబ్ చూస్తున్నారని బాధపడుతుంటాడు. సో అట్లాంటి జమానాలో బీయింగ్ ఏ టీచర్ ఆయన వాళ్ళని మార్చడానికి ఏదో వ్యవస్థని మార్చి వాళ్ళ లోపల ఒక ఉద్రేకాన్ని లేదంటే ఒక ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఆయన కవితల ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఒక అస్తిత్వ పతాకం చివరకు ఈ అన్ని విషయాలు కార్తీకరాజు కవిత్వంలో నాకు కనిపించాయి. ముందు మాట లేకుండా బాగోదేమో ఆలోచించుకొని 1-2 సార్లు అన్నా కూడా తను కాదన్నా ఇది ఇలాగే రావాలని ఒక పట్టుదలగా దీన్ని తీసుకురావడం నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. ఆ పట్టుదల లేకపోతే ఇంత మంచి కవిత్వం వచ్చేది కాదు అని కూడా అనిపించింది చదివితే. ఈ దాదాపుగా ఒక దశాబ్ద కాలం పరిచయం మా ఇద్దరికి. ఈ దశాబ్ద కాలంలో కార్తీకుని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ మొదటి కవిత్వం కంటే కూడా ఇప్పుడు వస్తున్న కవిత్వం ఇంకా పదునుగా ఉన్నది. ఆ ధిక్కారం అనేది చాలా బాగా కనపడుతుంది. ఆ కవిత్వం ఏదైతే మెరుగులు దిద్దుకోవాలని కోరుకుంటుందో అలాంటి సమాజానికి ఏదైతే చైతన్యవంతమైన కవిత్వం కావాల్సిందో ఆ కవిత్వం ఈరోజు కార్తీకరాజు నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ కవితా సంకలనం తీసుకొచ్చే క్రమంలో తను ఏదైతే సంశయాలు పెట్టుకున్నారో ఆ సంశయాలని అవసరం లేదు అనేది ఈ సభ ద్వారా అర్థమైంది. వాక్యాలు తలెత్తుకుంటాయి, నిర్మాణం పట్ల బాధ్యతలు మాత్రం చేజారిపోతుంది. ఈ మాటలు నా అంతులేని ఆరాటం కవితకు కామెంట్గా పెట్టి నాకు మొత్తం ఒక స్ఫూర్తిని కలిగించారు వజ్జల శివకుమార్ గారు. ఆయన 2020లో ఈ మాటలు నాతో అన్నారు. అయితే ఆ కాలం పుట్టలు ఈ రోజులేమో అనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున నా పుస్తకం విడుదల పరిచయ సభ ఇవే అనిపిస్తుంది. ఏదో బిగ్ అనుకుంటే కొంచెం ఏదో అలికిడి చేద్దామని వచ్చాను. కానీ నాది పెద్ద అలజల్లాగా చేసేస్తున్నారు వీళ్ళంతా. నాకైతే ఇప్పటికి కూడా చిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతమంది నా సభకు వచ్చినా కూడా నాకు ఒక వ్యక్తి మాత్రం ఉంది, మా అమ్మ. కవిత్వం మాత్రమే ఉండాలనుకున్నాను కాబట్టి పుస్తకంలో ఎవరి పేర్లు ఈవెన్ వీళ్ళంతా కూడా నాకు ఎంత చేసినా కూడా ఎవరి పేర్లు లేవు, ఎవరిని పెద్దగా నేను సంప్రదించలేదు. అంటే నిజంగా వీళ్ళు అన్నట్టుగానే అర్థం చేసుకున్నారు. ఎంత పాజిటివ్గా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. నా ముద్ర నేను రాసింది ఎలా ఉందో అలాగే ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అలా చేశాను తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం నాకు లేదు. ముందుగా నేను మా అమ్మ నాన్నలను తలుచుకోవాలి.
ఎక్కడో మహారాష్ట్రలో ఒక వలస జీవితం. ఎంతటి దరిద్రమైన స్థితి అంటే సిమెంట్ బియ్యం కలిసిన దాంట్లో వాటిని బకెట్లో వేసుకొని ఆ నీళ్ళలో గడుపుకొని మెతుకుని తిన్నవాళ్ళం. ఈరోజు నేను వీళ్ళందరితో ప్రయాణాలు చేస్తూ హైదరాబాద్కి అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు చేస్తూ లగ్జరీ హోటళ్లలో వీళ్ళతో పాటు పక్కన కూర్చొని తింటున్నాను. నా లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిందంటే దానికి అంతా కారణం కవిత్వం, సాహిత్యం. సాహిత్యం నా జీవితాన్ని మార్చేసింది. అందుకే సాహిత్యం పట్ల ఇంత ఇష్టంతో నడుస్తున్నాను, ఇంకా నడుస్తానని మాటిస్తున్నాను. మా నాన్న నాకు అక్షర జ్ఞానం కల్పించారు, మా అమ్మ నాకు సంస్కారం నేర్పించారు. ఇంతసేపు వీళ్ళు అసలు నేను అనుకోలేదు అంతకుముందు, తర్వాత అర్థమైంది. నెత్తిని దుబ్బుతున్నట్టుగానే వాక్యం వీళ్ళందరికీ బాగా నచ్చిందంటే నేను ఇప్పుడు ఇలా ప్రాప్తాలు ఉందంటే మా అమ్మ ఇలా దిద్దింది. మా అమ్మ నాకు ఇలా చిన్నప్పుడు దిద్దింది కాబట్టి ఇప్పటికీ నేను ఇలాగే ఉంచుకున్నాను. ఒక నా యూత్ ఏజ్లో కావచ్చు ఎప్పుడైనా కూడా వాటిని మార్చలేదు. కారణం మా అమ్మ. మా నాన్న నాకు అక్షర జ్ఞానం ఇచ్చాడు. ఒక పాన్ షాప్లో కూర్చోబెట్టుకొని పలక మీద నాకు అక్షరాలు దిద్దించిన వాడు మా నాన్న. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అసలు పుస్తకాన్ని అంకితం ఇద్దామని అనుకున్నాను. అదొకటి మాత్రం పరిచయ సభ కాదు, ఫస్ట్ ఇది పరిచయ సభ మరియు అంకితోత్సవ సభ అని పెడదాం అనుకున్నాను. వాళ్ళు రాలేమని చెప్పేసరికి తీసేయాల్సి వచ్చింది. అయినా మీ అందరి ముందు బహిరంగ ప్రకటిస్తున్నాను, నా ఈ పుస్తకం మా అమ్మ నాన్నలకు అంకితం. నాకు పుస్తక పరిజ్ఞానం ఎక్కువగా లేదు, ఎందుకంటే నా చిన్నతనం అంతా మహారాష్ట్రలో గడిచింది. అక్కడ తెలుగు తెలుగు పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు అందుబాటులో లేవు. అంటే మన తెలుగు మీడియం స్కూలే, అక్కడ తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి. కానీ ఎంత ఉన్నా కూడా పాఠ్య పుస్తకాలు తప్ప వేరే ఇతర సాహిత్యం అనేది నాకు అందుబాటులో లేకుండా పోయింది. అలా